హలో గైస్ ఎలా ఉన్నారు? సో, యాషెస్ సిరీస్ 2025 స్టార్ట్ అవబోతుంది. అండ్ బెన్ స్టోక్స్ తనకున్న సాలిడ్ టీమ్‌తో ఆస్ట్రేలియా వెళ్తున్నాడు. ప్యాట్ కమిన్స్ ఇంజ్యూరీ వలన యాషెస్ టెస్ట్ సిరీస్‌లో ఫస్ట్ మ్యాచ్ ఆడకపోవచ్చు. అండ్ టెంపరరీ కెప్టెన్‌గా మరెవరో కాదు స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ చేయబోతున్నాడు. ఈ పర్టిక్యులర్ సిరీస్ కోసం చాలా హైప్ అయితే ఉంది. ఈ సిరీస్ నవంబర్ 21 నుంచి స్టార్ట్ అవబోతుంది. ఈసారి యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా హోస్ట్ చేస్తుంది. కొన్ని స్టాట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్ క్రికెట్ టీంకు అంత విన్నింగ్ పర్సెంటేజ్ అనేది లేదు టెస్టుల్లో. టోటల్‌గా 34 టైమ్స్ సిరీస్ అయితే విన్ అయింది ఆస్ట్రేలియా అండ్ 32 టైమ్స్ ఇంగ్లాండ్ విన్ అయింది. అండ్ రీసెంట్‌గా 2017-2023 ఇంగ్లాండ్ అనేది యాషెస్ టెస్ట్ సిరీస్ గెలవలేదు. ఆస్ట్రేలియా టీం ఫుల్ డామినేట్ చేసింది. ఈసారి చూసుకుంటే 2 టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఈసారి అయినా సరే ఇంగ్లాండ్ డామినేట్ చేస్తదని చిన్న హోప్ ఉంది. సో, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌కు ప్యాట్ కమిన్స్ అండ్ హ్యాజెల్‌వుడ్ అయితే ఉండరు. సో, 2 టీమ్‌లో పోల్చుకుంటే ఇంగ్లాండ్ కొంచెం స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. అండ్ కానీ హోమ్ కండిషన్ అడ్వాంటేజ్ అనేది ఆస్ట్రేలియాకి ఉండొచ్చు. ఈ సిరీస్ టెలికాస్ట్ డీల్ గురించి మాట్లాడుకుందాం. మీరు కనుక ఈ సీరీస్‌ని ఓటీటీలో చూడాలనుకుంటే జియో హాట్‌స్టార్‌లో చూడొచ్చు. అండ్ ఒకవేళ టీవీలో చూడాలనుకుంటే స్టార్ స్పోర్ట్ ఛానెల్స్ ఉంటాయి కదా! వాటిలో టెలికాస్ట్ అవుతే చూడొచ్చు. సో, లాస్ట్ యాషెస్ సిరీస్ ఇంగ్లాండ్‌లో జరిగింది. 2 టీమ్‌లు అయితే చాలా బాగా పెర్ఫార్మ్ చేశాయి. అండ్ మెచ్చుకోవాల్సింది ఆస్ట్రేలియా. వాళ్ళు అక్కడికి వెళ్లి డామినేట్ చేశారు. బట్ సిరీస్ అయితే డ్రా అయింది. సో, మీరు ఏ ప్లేయర్ సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ కంట్రీ సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో, ఫర్ మోర్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.